పగిల స్వామి వచ్చాడు. నరసింహ రవికుమార్ వారు వారి కుటుంబ సభ్యుల స్వామివారి కుటుంబ నిర్మాణానికి సాయి స్వామి వచ్చి 101 సమర్పించారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నరసింహ పగిల వెంకటయ్య సాంబయ్య సరిత భారతమ్మ అజయ్ అరుణ్ సాయి స్వామి అయితే భక్తులకి వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి 101 సమర్పించారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దేవనరసింహ దేవనరసింహ ఆడమ సోదర్ సతీష్ సాధు వారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి 51 రూపాయలు సమర్పించారు. వారికి సాయి స్వామి కనుక భక్తులు అయితే ఇలా వెళ్తున్నారు చూస్తున్నారు కదా. స్వామివారి ఆలయ నిర్మాణానికి 5,116 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి బాలా భక్తుల నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుతున్నాం. రాబర్పల్లి వెంకటయ్య నరసింహారావు గారు సాయి స్వామి దర్శనం కోసం భక్తులైతే ఇలా వెళ్తున్నారు. వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు సుబ్బారావు గారు వారికి వారి కుటుంబానికి ఆశిస్తులు వెలవెలలా ఉండాలని కోరుతున్నాం. స్వామివారి దగ్గరకు వచ్చినటువంటి ఎర్రవరం శ్రీ బాలభద్ర నరసింహ స్వామి సన్నిధికి 12/2023 రోజు వచ్చినటువంటి భక్తులండి వీళ్ళంతా. స్వామివారి దర్శనం కోసం నిలబడుతున్నటువంటి వీళ్ళలో నిలబడుతున్న భక్తులు ఆరోగ్యం బాగుండాలని జయనరసింహ జయనరసింహ మల్లూరు నాగార్జున సారు అలియార్ రావు వారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి 101 రూపాయలు సమర్పించారు. గుణపాక ఉదయ్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి 101 రూపాయలు సమర్పించారు. ఆలయ నిర్మాణానికి నమస్తే అండి. బాగున్నారా అండి? మేము మీరు బాగురా? అయితే చాలా రోజులు అవుతుంది ఇప్పుడు ఇక్కడ రాక మళ్ళీ ఈ రోజు కనిపించారు. ఈ పాపకు మాటలు వస్తాయని చెప్పారు కదండి మీరు? చెప్పాము, మాటలు వచ్చాయి. మరి మార్పు కనిపించిందండి? మాట్లాడుతుంది, మార్పు కనిపించింది. మాట్లాడుతుంది. ఎలాంటి మాటలు మాట్లాడుతుందండి? ఇప్పుడా తాత అంటది, బాయ్ చెప్పుతుంది, పోతాన్న అంటది, అమ్మ అంటది, దాది అంటది, దా అంటది, ఇవన్నీ చెప్పగలుగుతాను. అంత ముందుకు ఊరికే చూసేది అన్నట్టు. ఇప్పుడు చెప్పగలుగుతాను. ఎటైనా పోతే పోతానని కూడా చెప్తుంది. నేను దూరంగా ఉంటే కూడా రాని కూడా పిలుస్తుంది. ఇప్పుడు ఎన్ని వారాల నుంచి వస్తున్నారండి? ఇది 10వ వారం. 10వ వారం అంటే మధ్యన క్యాబ్ తీసుకున్నారండి రాకుండా? పాపకే హెల్త్ బాగాలేండి, గ్యాప్ తీసుకున్నాం. అయితే పాప ఇప్పుడు ఎన్ని వారాల ముందు నుంచి మాట్లాడుతుందండి? 3 వారాల నుంచి మాట్లాడుతాను. 3 వారాల నుంచి మాట్లాడుతాను. 2వ వారం నుంచి తేడా వచ్చింది. ఇక అట్నే కంటిన్యూ చేసి వచ్చి మొదలు పెట్టినాం అన్నట్టు పాపకు. ఒకసారి మాట్లాడిపిస్తారు? మాట్లాడతాను. బాయ్ బాయ్. నువ్వు బాగున్నావా అంటది. బాగున్నాను. అన్నం తిన్నవాను. అన్నం తిన్నవాను. నువ్వు స్వామివారి దర్శించుకున్నావా? వెళ్ళలే. ఇప్పుడే వచ్చావా? బోనం తీసుకోపోతాను చెప్పు. ఇట్లా చెప్పు. ఇట్లా బోనం తీసుకోపోతాను చెప్పు. అంటే ఈ రోజు పాలు పొంగిస్తున్నారండి? అంటే ఏ విషయంలో పొంగిస్తున్నారు? మాటల విషయంలో. మాటలు వచ్చిన విషయంలో పాలు పొంగిస్తున్నాం. అంటే ఇంత ముందు పొంగిలేదండి? పొంగిలే. మా పాపకు మాటలు వచ్చినాకనే పొంగిస్తాం అనేది అనుకొని మాకు 11 వారాలు రావాలనిపించింది. ఇక 10వ వారంలో పాలు పొంగిస్తాను. మా వాళ్ళు చుట్టాలు గిట్ట అందరు వచ్చారు. మా చుట్టాలు, మా వదిన, మా కోడలు,
మా మనవరాలు, మా బిడ్డ, మా చిన్నమ్మ. అయితే మీకు సంతోషమేనండి ఇప్పుడు? మాకు సంతోషమే మా కాడ. ఏం చెప్తారండి ఎర్రవరం బాలవతుల స్వామి దగ్గర చాలా మంది మాటలు వచ్చిన వాళ్ళకి రావట్లేదని అన్నారు. ఇప్పుడు మీ పాపే నిదర్శనం కదా, మా పాపే. చెప్తారండి స్వామివారి గురించి? స్వామివారి గురించి చెప్పేది ఉందండి, మనం రావాలి, మనం వచ్చే మొక్కులలో తీసుకుని ఎవరి మాటలు వినకుండా మనకు మాట వచ్చే వాళ్ళకి కానీ, సంతానం కావాలన్న వాళ్ళకి కానీ, వికలాంగులకు కానీ, ప్రతి ఒక్కరు ఆరోగ్యపరంగా కానీ మనం వచ్చి దేవుని ఏడుకొని పోవాలి. మనకు ఇలా కడిపోయి బొట్టు, మా పాపకి ఇంతవరకు కూడా బొట్టు కూడా పెట్టియలే నేను. తీసుకుపోతే కూడా ఒకరోజు ముస్లిం కమిటీ అయినా కానీ అల్లారి రెండు ఒకటే అనుకొని కూడా మాటలే భేదం. మాకు భాష మీరు తెలుగు మాట్లాడతారు. మాకు దేవుని కోరిక కావాలి, మా పాపకు మంచి జరగాలనుకోనే మేము వచ్చినాం. మేము వచ్చినట్టుగా మాకు మంచి కోరిక జరిగింది కాబట్టి మేము ప్రతి వారం వచ్చినాం. మధ్యాహ్నం హెల్త్ బాగా లేకుంటే ఒక 2 వారాలు బంద్ అయినాం. అయితే ఇక్కడ ఏమంటున్నారండి చాలా మంది, ఎర్రవరం ఒక పేకు, ఇది కావాలని ఆలయ కమిటీ వాళ్ళు చెప్పిస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ చాలా మంది చూస్తున్నారు, మేము ఒక్కలేం కాదు, ఇక్కడ చాలా మంది భక్తులు కూడా చూస్తున్నారు. మీరు చెప్పేది అందరూ వింటున్నారు. వీళ్ళందరూ సాక్షిగా మీరు మా పాపతో మాటలు వచ్చినని చెప్తున్నారు. నమ్ముకోవాలండి, దేవుని నమ్ముకొని మనం రావాలి. అంటే మీరు స్వచ్ఛంగా మీరే వచ్చారు? స్వచ్ఛంగా మేమే. మాకు అక్కడ బాల వికాస మేడాలు ఉండి పోయేదన్నారు, ఇట్లా మీ పాప కూడా మాట్లాడితే అక్కడ దేవుడు ఉన్నాడని యూట్యూబ్లో చూసి వచ్చినాం. యూట్యూబ్లో చూసి వచ్చారు. మీ నమ్మకం అయితే స్వామివారు నెరవేర్టిండు. మాది కాకుండా మా ఊర్లో కూడా నెరవేర్టిండు. అంటే మీ ఊర్లో ఇంకా వేరే వాళ్ళకు కూడా అయినాయండి? ఆయన సంతానమైంది. నేను ఎప్పుడు వచ్చినా 10 మంది 20 మంది 2-3 ఆటోలు తీసుకొని వచ్చాను. ఫస్ట్ సార్ అయితే 40 మందిని తీసుకొని వచ్చిన. సంతానం అందింది అంటారు, ఎంతమందికి? ఇద్దరికి అందింది. ఇద్దరికైతే సంతానం లక్షలు పెట్టుకుర్రు వాళ్ళు. వచ్చారండి ఈ రోజు ఇక్కడికి? రాలే వాళ్ళు ఇక్కడికి. ఇప్పుడు అంటే అంత ముందు సంతానం అందక ముందు లక్షల హాస్పిటల్ పెట్టుకొని ఇక్కడికి మేము వస్తానండి. మా పాపను చూసి మా ఇంటికి వచ్చి మా పాపతో మాట్లాడి వస్తామంటే మళ్ళీ మేము వచ్చి ఆటోలో తీసుకొని వచ్చినాం వాళ్ళని. వాళ్ళు వచ్చిన ఎన్ని వారాల తర్వాత సంతానం అందింది? 2 వారాలు. 2 వారాల తర్వాత ఇప్పుడు వాళ్ళు అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నారు. చాలా భక్తులకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నమ్మకంతో వస్తే అనుకున్న కోరికలు నెరవేర్తే ఎవరి మాటలు వినొద్దు. మనం ఆడికి పోతే మంచిగా ఉండదు, ఈడికి పోతే మనం భక్తితోటి వచ్చి దేవుని మీద వేసుకోవాలి. మనం దేవునితో కొట్లాడాల్సిందే కానీ జనాలు చెప్పిన మాట వింటే మనం విన్నట్టే ఉంటాం. ఏదైనా సరే దేవుని నమ్మకం మీద నమ్మకం మీద దేవుడి కాడ అనుకున్న కోరిక నెరవేరేటట్టు పోట్లాడాలని చెప్తున్నారు. పోట్లాడాలని. మీరైతే ముస్లిం కమ్యూనిటీ అయినా కానీ హిందూ దేవుని నమ్మి మీరు ఇక్కడ వచ్చారు. మీ పాపకైతే న్యాయం జరిగిందని మీరు నమ్ముతున్నారు. మరి ఒకసారి హాస్పిటల్ చూపిస్తారండి డాక్టర్ల కాడ? ఒక్కసారి ఇప్పుడు మీ పాపకు మాటలు వస్తున్నాయి కదా, ఒక్కసారి డాక్టర్ల కాడ మాట్లాడు. ఇప్పుడు మరి నువ్వు ఎన్ని చదువుకుంటాను బాడీ చెప్పు? 9. 8 చదువుతున్నా? 8. నేను చెప్పానంటరా నా సజెషన్ కూడా అండి. ఇప్పుడు ఏం కాదు, మాటలు వస్తున్నాయి కదా, ఒక్కసారి మీరు డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యి ఇంకా రావడానికి ప్రయత్నించండి. స్వామివారు అయితే మీ పాప కొద్దిగా మాట్లాడారు, అదే విధంగా డాక్టర్ కూడా ఇంకిన్ని ఇస్తే ఇంకా మంచిదే మాకు. అందుకని ఒకసారి అయితే ప్రయత్నించండి అమ్మ డాక్టర్ కాడికి వెళ్ళి. ఓకేనా? బాల ఉగ్ర నరసింహ స్వామికి జై. బాల ఉగ్ర నరసింహ స్వామికి. అందరు కోరికలు నెరవేరాలి, అందరు కోరికలు నెరవేరాలి. ఖమ్మం వైరా నుంచి, ఖమ్మం జిల్లా వైరా. రాలేదండి, ఇప్పుడే వచ్చాము. ఇప్పుడే ఫస్ట్ టైం. బాగుందండి, ఇక్కడ బాగుంది. కాళ్ళ నొప్పులు తగ్గాలని కోరుకున్నాండి. తీరాలా, మళ్ళీ వస్తాం తీరితే. ఖమ్మం జిల్లా వైరా మాది. చాలా బాగుందండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఇవాళ వచ్చామండి మేము. మేము ఫస్ట్ దమ్మా, మేము 10 మంది దాకా వచ్చినామండి. అనుకున్నాం, నెరవేర్చి మళ్ళీ వస్తాం. నెరవేరితే మళ్ళీ వస్తున్నాయి. 3 సార్లు వచ్చారు. మళ్ళీ వచ్చాం మరి, ఆ కోరిక చూస్తే మళ్ళీ వస్తాం మరి. అంతే, సాయపడితే మళ్ళీ వస్తాం.